श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायका मरकत श्रीलक्ष्मी गणपति सम्पूर्णानुग्रहकटाक्षसिद्ध्यर्थं दद्भारु सेवाङ्गत्वेन दद्भारु सेवा भवदारय। మరకత శ్రీలక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో పితృపక్షాల రోజుల్లో అన్ని రోజులు కూడా దర్బారు సేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దర్బారు సేవలో స్వామివారి అన్నప్రసాద నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. మిథున కుల గోత్రం కీర్తిశేషులు నరసింహం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పేర్ల ఈశ్వరరావు గారు 516 రూపాయలు సమర్పించారు. అభిమంచకుల గోత్రం ఎం సతీష్ గారు 500 రూపాయలు సమర్పించారు. పేపళ్ల గోత్రం కీర్తిశేషులు జగన్నాథ నాయుడు గారి జ్ఞాపకార్థం మురళి గారు 500 రూపాయలు సమర్పించారు. భారద్వాజ్ గోత్రం రాధాకృష్ణమూర్తి గారు 500 రూపాయలు సమర్పించారు. భారద్వాజ్ గోత్రం తాళ్ళూరి వెంకట్రావు గీతా ప్రియా దంపతులు 516 రూపాయలు సమర్పించారు. వెనుపాల గోత్రం కీర్తిశేషులు కంకణాల మాధవరెడ్డి యశోద సరోజన గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు మనోహర్ రెడ్డి గారు 516 రూపాయలు సమర్పించారు. కుముదుల గోత్రం కీర్తిశేషులు నరసయ్య లక్ష్మమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు చౌడేశ్వరరావు గారు 501 రూపాయలు సమర్పించారు. శివగోత్రం మాన్యశ్రీ 501 రూపాయలు సమర్పించారు. మార్కండేయ గోత్రం గుండేటి నిత్యశ్రీ గారు 1111 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. శివగోత్రం కీర్తిశేషులు రామ్ గోపాల్ గారి జ్ఞాపకార్థం వారి కూతురు షన్ భగవల్లి గారు 501 రూపాయలు సమర్పించారు. కశ్యప గోత్రం మహేష్ మనీష ప్రీతి బిందు 1001 రూపాయలు సమర్పించారు. సాంఖ్యాయన గోత్రం విష్ణు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా 516 రూపాయలు సమర్పించారు. నడికట్ల గోత్రం సత్యపాల్ రెడ్డి ఇందిరా సాయి లలిత రెడ్డి సాయి అన్విత్ రెడ్డి 520 రూపాయలు సమర్పించారు. నడికట్ల గోత్రం సత్యపాల్ రెడ్డి ఇందిరా సాయి లలిత రెడ్డి సాయి అన్విత్ రెడ్డి ఉండ్రాళ్ల నిమిత్తము 520 రూపాయలు సమర్పించారు. చెరుకునోళ్ల గోత్రం సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లావణ్య షణ్ముఖి 520 రూపాయలు సమర్పించారు. వశిష్ఠ గోత్రం రమేష్ లక్ష్మణ్ దేశాయ్ 516 రూపాయలు సమర్పించారు. ఆత్రేయస్ గోత్రం ఎలిషెట్ల గోత్రం పూర్వు రమేష్ బాబు గారు విజయలక్ష్మి సహకుటుంబ సభ్యులు 500 రూపాయలు సమర్పించారు. వెన్నకుల గోత్రం గ్రంథి ఈశ్వరరావు గారు 500 రూపాయలు సమర్పించారు. వెన్నకుల గోత్రం గ్రంథి ఈశ్వరరావు గారు 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. గుంటకుల గోత్రం అరవింద్ మేధ 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. ప్రోలి శెట్ల గోత్రం రమేష్ చంద్ర స్వాతి సహకుటుంబ సభ్యులు 500 రూపాయలు సమర్పించారు. అలాగే భూదాన నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు పాండవుల గోత్రం పెండ్యాల నరసింహులు లక్ష్మి హరిబాబు హారిక ఆదిత్య శ్రీలేఖ మేఘానంద్ ఉషశ్రీ చాహెల్ హారిక 521 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. నాగుల గోత్రం వెంకట్ స్వామి ప్రియాంక కార్తీక్ 520 రూపాయలు అన్నదానం నిమిత్తం సమర్పించారు. हे प्रभु मरकत श्रीलक्ष्मी गणपति अन्न प्रसादार्थं द्रव्यं दत्वा तत्सर्वे जनानां
మనోవాక్యాబల సిద్ధి ద్వారా శరీరే శుక్లాది సప్తధాతుభ్యః దోషత్రయ జనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక భౌమ్య అంతరిక్ష దివ్య మహోత్పాద దుస్వప్న దుస్వప్న దుశ్యగుణ అద్భుత దర్శన సంభవిత దుష్టాభిష్ట పీడ పరిహారార్థం వేద ఆశీర్వచనం కరిష్యే. పేరు రాయలేదు గురుజీ. వంశీ కల్పన. వంశీ కల్పన యుఎస్ నుంచి కౌండింగ్ వంశీ కల్పన శాశ్వత అన్నదానమా? యుఎస్ నుంచి కౌండిన్య గోత్రం వంశీ కల్పన దంపతులు శాశ్వత అన్నదాన నిమిత్తము 1,00,000 రూపాయలు 1,11,116 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. ఎవరైతే శాశ్వత అన్నదానం చేస్తారో వాళ్ళ పేరు మీద 25 సంవత్సరాల వరకు రోజుకు 11 మందికి చొప్పున 25 సంవత్సరాల వరకు వారి పేరు మీద అన్నదానం చేస్తారు. అలాగే వారి పేరు మీద ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క సుప్రభాత సేవలో వారి గోత్రనామాలు 1 సంవత్సర కాలం వరకు చెబుతారు. అలాగే విశేషంగా స్వామివారి యొక్క లాకెట్ ను మహాప్రసాదంగా వారికి అందిస్తారు. స్వామివారి శేష వస్త్రాలు కూడా వారికి అందిస్తారు. శుభమస్తు.